కరుణాకర్ సుగ్నగాడు ఒక తమ్నేల్ పెట్టి వీడియో చేసిండు. రమణ మహర్షిని ఆరాధించడం సాయిబాబాని ఆరాధించడం ఒకటేనా అని. అక్కడ సాయిబాబా దగ్గరే సాయిబు అని పెట్టిండు అన్నట్టు. ఇదే రమణ మహర్షి ఒక ముస్లిం అతన్ని తను బ్రహ్మజ్ఞానం పొందిండు అని చెప్పి తను శరీరం వదిలేశాక ఈ మస్తాన్ స్వామి నాలో ఐక్యమయ్యాడు, అతను బ్రహ్మజ్ఞాని కాబట్టి అతని శరీరాన్ని శివాలయంకి సంబంధించిన పల్లకిలో తీసుకొని వెళ్ళి సమాధి చేయమని చెప్తారు. ఆ సమాధి మీద, ఆ మస్తాన్ స్వామి అనే ముస్లిం అతని సమాధి మీద రమణ మహర్షి శివలింగం పెట్టి ఎదురుగా నంది పెట్టి ఒక మందిరమే కట్టించారు. అది ఎక్కడుందో గూగుల్లో ఎత్తుక్కుంటే మీకు కూడా కనిపిస్తుంది. అరుణాచలం వైపు వెళ్ళినప్పుడు మీరు దాని గురించి తెలుసుకోండి. ఇది కరుణాకర్ గారికి తెలియదు. సో మస్తాన్ స్వామి ఎగ్జాంపుల్ చెప్పినా కదా, మస్తాన్ స్వామి ముస్లిమే కదా. మరి ఇదే మస్తాన్ స్వామి చరిత్ర మీరు తీసుకుంటే ఈ మస్తాన్ స్వామిని రమణ మహర్షి దగ్గరికి పంపించిందే సాయిబాబా. ఎందుకు అని అంటే ఎవరికి ఎలాంటి గురువు కావాలి అనేది ఒక బ్రహ్మజ్ఞానికి మాత్రమే తెలుస్తుంది. అందుకే మస్తాన్ స్వామిని రమణ మహర్షి దగ్గర పంపించింది. మరి రమణ మహర్షి ఆయన గురించి ఏం చేశారో చెప్పాను కదా. సో ఇప్పుడు సాయిబాబాని ఆరాధించడం రమణ మహర్షిని ఆరాధించడం ఒక్కటేనా అని చెప్తే, రమణ మహర్షిని ఆరాధించడం కన్నా సాయిబాబాని ఆరాధించడం ఎందుకు గొప్పనో రమణ మహర్షి చరిత్రలో నుంచే, రమణ మహర్షి సాయిబాబా గురించి మాట్లాడిన వ్యాఖ్యలను అనుసరించే చెప్తా. వీడియో చివరి దాకా చూడండి. రమణ మహర్షికి ఇద్దరు శిష్యులు, బివి నరసింహస్వామి, ఓస్బోన్ అనే అతను. బివి నరసింహస్వామి ఫస్ట్ వెళ్ళింది శృంగేరి జగద్గురు 34వ పీఠాధిపతి దగ్గరికి, చంద్రశేఖర భారతీ స్వామి దగ్గరికి. అప్పుడు నాకు ఒక సద్గురు కావాలి అని చెప్పి బివి నరసింహస్వామి వెళ్తారు శృంగేరికి. మరి వచ్చింది బ్రాహ్మణుడు, సంస్కృతంలో పండితుడు, మళ్ళీ లాయర్. నీకు కావాల్సిన సద్గురు ఇక్కడే ఉన్నాడు, పీఠంలోనే ఉండి ఎట్లాగో బ్రాహ్మణుడివే కదా అని చెప్పి శృంగేరి పీఠంలో ఏమి ఉంచుకోలే. తమిళనాడులో అరుణాచలంలో బ్రాహ్మణ స్వామి అని ఒక ఆయన ఉంటాడు, ఆయన దగ్గరికి పోమని చెప్తారన్నట్టు. సో ఈ బివి నరసింహస్వామి జర్నీ స్టార్ట్ అయ్యింది శృంగేరి పీఠం నుంచి. ఇక్కడ శృంగేరి జగద్గురు చెప్పిన దాని ప్రకారం రమణ మహర్షి దగ్గరికి వెళ్తాడు, ఆయనకు ఒక సద్గురు కావాలని చెప్పి. రమణ మహర్షి దగ్గర ఒక 3 to 5 years ఉంటారు. దాని తర్వాత నీకు కావాల్సిన చిత్తం నీకు దక్కింది, ఇది పరిపూర్ణ స్థితికి వెళ్ళాలి అని అంటే నువ్వు ఉత్తరాన షిరిడీలో ఉన్న సాయిబాబా దగ్గరికి వెళ్ళు అని చెప్తే బివి నరసింహస్వామి తన జర్నీ అరుణాచలం నుంచి స్టార్ట్ చేస్తారు. చక్కగా సాయిబాబా దగ్గరికి పోరు. శరీరంతో ఉన్న రమణ మహర్షియే నన్ను మళ్ళీ ఇంకొక ఆయన దగ్గరికి పోమంటున్నారు, కానీ సాయిబాబా శరీరంతో లేరు కదా, ఇప్పటికే దాదాపు 12 నుంచి 15 సంవత్సరాలు అయింది కదా అని చెప్పి ఆయన ఏం చేస్తారనంటే కర్ణాటకలో ఉన్న హూబ్లీలో సిద్ధారూఢ స్వామి దగ్గరికి వెళ్తారు. సిద్ధారూఢ స్వామి చరిత్ర మీరు తీసుకుంటే సిద్ధారూఢ స్వామి ఎంత పవర్ఫుల్లో మీకు అర్థమవుతుంది. సిద్ధారూఢ స్వామి శరీరం వదిలిపెట్టేంత వరకు సిద్ధారూఢ స్వామి దగ్గర ఉన్నాక దాని తర్వాత పూణేలో నారాయణ మహారాజ్ దగ్గరికి వెళ్తారు. దీనికన్నా ముందు 18 months పండరిపురంలో ఉంటారు. దాని తర్వాత పూణేలో నారాయణ మహారాజ్ దగ్గరికి వెళ్తారు. నారాయణ మహారాజ్ ఏం చెప్తారు, నువ్వు మెహర్ బాబా దగ్గర పో అని చెప్తారు. ఇక్కడ మీకు హైలైట్ థింగ్ ఏంటంటే మెహర్ బాబా, ఉపాసిని బాబా సాయిబాబా శిష్యులు. కావాలంటే మెహర్ బాబాకి సాయిబాబాకు ఉన్న సంబంధం ఏంటో చూడండి, మీకు అర్థమవుతుంది. మెహర్ బాబా అప్పట్లో మౌనంలో ఉంటారు కాబట్టి పేరు రాస్తారు ఉపాసిని బాబా దగ్గరికి పో అని చెప్పి. ఉపాసిని మహారాజ్ దగ్గరికి వెళ్తారు. సేజ్ ఆఫ్ సాకోరి అని బుక్ రాస్తారు బివి నరసింహస్వామి. ఈ బివి నరసింహస్వామి రాసిన బుక్స్ వల్లనే ప్రపంచవ్యాప్తంగా రమణ మహర్షి గురించి తెలిసి ఇప్పటికీ అరుణాచలంకి ఫారినర్స్ వస్తున్నారు అనంటే బివి నరసింహస్వామి రాసిన చరిత్ర వల్ల రమణ మహర్షి గురించి. అట్లనే ఉపాసిని బాబా దగ్గర కూడా ఉంటారు కాబట్టి సేజ్ ఆఫ్ సాకోరి అని ఒక బుక్ రాస్తారు. ఉపాసిని బాబా చెప్తారు, నీకు కావాల్సిన సద్గురు ఇక్కడ కాదు ఉంది, నువ్వు షిరిడీకి వెళ్ళు సాయిబాబా దగ్గరికి అని. అప్పటికి సాయిబాబా శరీరం వదిలిపెట్టి 18 సంవత్సరాలు అవుతుంది. ఎంతమంది దగ్గరికి వెళ్ళినా మళ్ళీ సాయిబాబా దగ్గరికే వెళ్ళమంటున్నారు. ఆయనేమో శరీరంతో లేరు, శరీరంతో ఉన్న వాళ్ళే నన్ను గైడ్ చేయలేకపోతున్నారు అని చెప్పి ఆయనకు ఒక అసంతృప్తి ఉంది. అయితే ఆఖరికి ఉపాసిని బాబా కూడా చెప్పారని చెప్పి షిరిడీకి వెళ్తారు. సాయిబాబా సమాధి మందిర్లో అలా జస్ట్ నించొని సమాధిని చూడగానే ఆయన కళ్ళల్లో నుంచి ఆనంద బాష్పాలు కలిగి ఈయననే నాకు సద్గురు, ఈయన శరీరంతో లేకపోయినా నన్ను నడిపిస్తాడు అని చెప్పి ఆయన గుర్తుపట్టి సాయిబాబాతో ఎవరెవరు తిరిగారో వాళ్ళతో పరిచయం పెంచుకొని వాళ్ళు ఏదైతే చెప్పారో వాటికి సంబంధించి మొత్తం డీటెయిల్స్ కలెక్ట్ చేసి 2 బుక్కులు రాస్తారు. ద లైఫ్ ఆఫ్ సాయిబాబా అని చెప్పి, ఇంకొకటి డివోటీస్ ఎక్స్పీరియన్సెస్ అని చెప్పి. గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు తెలుస్తాయి.
సాయిబాబా గురించి బివి నరసింహస్వామి ఎంత గొప్పగా చెప్పారో. షిరిడీలో ఏదైతే వైదిక పద్ధతి నడుస్తుందో, పొద్దున్నే విష్ణు సహస్రనామం పెట్టడం, అక్కడ ఏ పద్ధతిలో పూజ చేయాలి అని చెప్పింది, అర్చకులకి ఆ అర్చక వ్యవస్థ అదంతా నేర్పించింది బివి నరసింహస్వామి. ఇదే బివి నరసింహస్వామి సాయిబాబాకి సంబంధించి సాయి సహస్రనామము, ఇంకా సాయి అష్టోత్తరం రాశారు. సాయి సహస్రనామం అంటే ఉట్టిగా రాసింది కాదు, అనుష్ఠుప్ ఛందస్సుకి తగ్గట్టు రాసింది సాయి సహస్రనామం. అది రాసింది ఒక బ్రాహ్మణుడు. ఒకవేళ అది రాసింది తప్పే అయితే, అనుష్ఠుప్ ఛందస్సును అది ఫాలో అవ్వకపోతే మీరు క్వశ్చన్ చేయాల్సింది బివి నరసింహస్వామిని. ఎందుకు అని అంటే సాయిబాబా గురించి భారతదేశం మొత్తం తెలియాలి అని చెప్పి బివి నరసింహస్వామిని ఉత్తరానికి షిరిడికి పో అని చెప్పిందే రమణ మహర్షి. సో ఇప్పుడు మీరు బివి నరసింహస్వామిని క్వశ్చన్ చేయండి, దాని తర్వాత రమణ మహర్షిని క్వశ్చన్ చేయండి. సాయిబాబా స్థితి మీకు అర్థం కాదనుకుంటే ఒక బ్రహ్మజ్ఞాని స్థితి ఒక బ్రహ్మజ్ఞానికే అర్థమవుతుంది. కాబట్టి రమణ మహర్షికి సాయిబాబా స్థితి అర్థమయ్యి బివి నరసింహస్వామికి కావాల్సిన సద్గురు సాయిబాబానే కాబట్టి నువ్వు ఉత్తరానికి పో అని చెప్పారు. ఇది సాయిబాబా చరిత్ర. దీని తర్వాత బివి నరసింహస్వామి 1940లోనే ఆల్ ఇండియా సాయి సమాజ్ అనేది స్టార్ట్ చేసి తమిళనాడులో మైలాపూర్లో ఫస్ట్ సాయిబాబా విగ్రహం పెట్టిర్రు 1950లో. అప్పటికి షిరిడీలో ఇంకా సాయిబాబాకి విగ్రహమే లేదు. అంటే మీరు ఆలోచించండి, కర్నూల్లో ఫస్ట్ సాయిబాబా మందిరం కట్టింది 1940లో, అప్పటికి షిరిడీలో సాయిబాబాకి విగ్రహమే లేదు. మైలాపూర్లో 1950లో గుడి కట్టారు బివి నరసింహస్వామి సాయిబాబాకి, అప్పుడు షిరిడీలో సాయిబాబాకి విగ్రహమే లేదు. దీనికన్నా ముందు 1916లో పూణే దగ్గర బీవ్పూర్ అని ఉంటుంది, బీవ్పూర్లో ఒక భక్తుడు సాయిబాబాకి అప్పుడే విగ్రహం పెట్టుకొని పూజించడం స్టార్ట్ చేసిండు. సో షిరిడీలో సాయిబాబాకి విగ్రహం వచ్చే ముందే భారతదేశంలో 3 మందిరాల్లో సాయిబాబా విగ్రహాలు ఉన్నాయి. అది సాయిబాబా. సో బివి నరసింహస్వామి ద లైఫ్ ఆఫ్ సాయిబాబా డివోటీస్ ఎక్స్పీరియన్సెస్ అని ఈ బుక్స్ రాశాక దాన్ని పబ్లిష్ చేయడానికి మైసూర్ సంస్థానమే 5,000 రూపాయలు ఇచ్చింది బివి నరసింహస్వామికి. అంటే మీరు ఆలోచించండి సాయిబాబా కనెక్షన్స్ ఏంటి, బివి నరసింహస్వామి ఎట్లాంటి వాళ్ళు, ఆయనకి మైసూర్ సంస్థానంతో ఉన్న సంబంధం ఏంటి. ఉట్టిగా అయితే ఎవరు ఇయ్యారు కదా. 1940 ఆ టైంలోనే 5,000 రూపాయలు ఇచ్చారని అంటే దాని విలువ అప్పట్లో ఎంతనో మీరు ఆలోచించుకోండి. ఇదే రమణ మహర్షి చరిత్రలో ఆర్థర్ ఓస్బోర్న్ అని చెప్పి ఇంకొక ఆయన ఉంటాడు. రమణ మహర్షి శరీరం వదిలిపెట్టారని చెప్పి ఆయన కలకత్తాకి వెళ్ళిపోయి ఉంటారన్నట్టు. ఆయనకి రమణ మహర్షి స్వప్న దర్శనం ఇచ్చి సాయిబాబా గురించి ప్రపంచవ్యాప్తంగా తెలియాలి కాబట్టి నువ్వు షిరిడీకి వెళ్ళి సాయిబాబా గురించి తెలుసుకొని సాయిబాబా చరిత్ర రాయని చెప్తే ఓస్బోర్న్ ద ఇన్క్రెడిబుల్ సాయిబాబా అని ఒక బుక్ రాస్తారు. ఇవి ప్రపంచవ్యాప్తంగా రమణ మహర్షి గురించి, ఉపాసని బాబా గురించి, సాయిబాబా గురించి ప్రపంచవ్యాప్తంగా తెలిసింది అని అంటే అది రమణ మహర్షి శిష్యుల వల్ల. సో ఇప్పుడు మీరు బ్లేమ్ చేయాల్సింది సాయిబాబాని కాదు, సాయిబాబాని ప్రమోట్ చేయమని చెప్పిన రమణ మహర్షిని. ఎవరికైనా దమ్ముందా క్వశ్చన్ చేసేది? ఆ కరుణాకర్ గారికి దమ్ముందా? లేదు. ఎదురుగా కూర్చోబెట్టుకున్నాడు కదా సామవేదం గారిని, ఆయన ఏదో పెద్ద ప్రమాణమైనట్టు. ఆయన గురువు శివానంద మూర్తి గారు సాయిబాబా విగ్రహ ప్రాణప్రతిష్ఠ 40 ఇయర్స్ బ్యాకే చేసిరు హనుమకొండలో. ఫోటో చూడండి. మరి సామవేదం గారు అదే ఇంటర్వ్యూలో చెప్పుకున్నారు, నా తండ్రి చెప్పాడు నాకు సాయిబాబా సిద్ధపురుషుడు అని. మరి ఈయన నిన్న మొన్న ఎప్పుడో రియలైజ్ అయినంట బుక్ చదివినాక. మరి అంతకుముందు సాయిబాబా సిద్ధపురుషుడు, అవతారమూర్తి, దత్తాత్రేయ స్వామి అవతారం, ఇవన్నీ చెప్పిన ఆయన మరి అప్పుడు చరిత్ర చదవకుండానే చెప్పేసిండా? సరే, మరి 5 ఇయర్స్ బ్యాక్ లాక్డౌన్ టైంలో డాక్టర్ నూరీ గారు ప్రపంచంలోనే ద బెస్ట్ ఆంకాలజిస్టు. మరి ఆయనకి సామవేదంతో ఉన్న పరిచయాల వల్ల ఆయన యూఎస్కి పోయి మరి కిరీటం పెట్టింది, దండేసింది. ఏ పైసల కోసమా? అప్పుడు తెలియదు ఆ సాయిబాబా ఆరాధన గురించి. మరి అప్పటికీ సమన్వయ సరస్వతే కదా సామవేదం గారు. ఎక్కడికి పోయినా ఇవన్నీ సాయిబాబాకి ఎన్నోసార్లు హారతి ఇచ్చిరు, తీయమంటే తీస్తా అంత చరిత్ర బయటికి. నిన్న మొన్న రియలైజ్ అయ్యిండు. అట్లెట్లా రియలైజ్ అవుతారు మీరు? దిల్సుఖ్ నగర్లో 2 గంటల ప్రవచనం ఇచ్చింది మర్చిపోయారా? సాయిబాబా సచ్చరిత్రనే కాకుండా సాయి లీలామృతంలో ఉన్న విషయాలు కూడా చెప్పిర్రు. మరి సచ్చరిత్రనే మీకు అర్థం కానప్పుడు లీలామృతం ఎందుకు అయ్యా చదివిర్రు? ఎందుకు ప్రవచనాలు చెప్పిర్రు? సాయిబాబా మందిరం వాళ్ళు ఎన్ని పైసలు ఇస్తా అంటే లొంగిపోయారు. 3 months బ్యాక్ మీ సాంగ్స్ జియో సావన్లో అప్లోడ్ అయినాయి. ఎన్ని పైసలు తీసుకొని సాయిబాబా గురించి పాటలు రాసిర్రు అంటే వృత్తి ధర్మం కోసం స్వధర్మాన్ని అమ్మకానికి పెట్టుకుంటారా? అట్లెట్లా కుదురుతుంది? ఎవరుండి మీకు నడిపిస్తున్నారు వెనక నుంచి?
మైసూర్ దత్తపీఠంలో అవార్డు తీసుకున్నారు కదా, మరి మైసూర్ దత్తపీఠంలో దత్త మందిరంకి ముందు సాయిబాబా ఫోటో ఉంటుంది, కనబడలేదా మీకు? ఈడ ఫిలిం సిటీ దగ్గర అవధూత దత్తపీఠానికి సంబంధించింది ఒక ఆశ్రమం లాంటిది ఉంది, మరి అక్కడ కూడా దత్త పంచకాల్లో సాయిబాబాను పెట్టిరు. Garden being developed where you can see idols of Sripada Srivallabha Swami, Nrsimha Saraswati Swami, Sri Akkalkot Maharaj, Swami Samarth, Shirdi Sai Baba, and finally Lord Dattatreya himself. Sri Ganapati Sachidananda Swami described Dattagiri as equivalent to Kailash Giri, urging everyone to visit and take advantage of the spiritual center. There is also a Goshala here. ఇక కనబడలేదా మీకు? సో సాయిబాబా ఉన్న ప్రతి దగ్గరికి పోయి మీరు ప్రవచనాలు చెప్తారు, దండలు వేయించుకుంటారు, సన్మానాలు చేయించుకుంటారు, అన్నీ చేయించుకుంటారు, మళ్ళీ సాయిబాబా తక్కువ అని మాట్లాడతారు. సాయిబాబా సంప్రదాయం ఏంటో అది కూడా చూడాలి అన్నారు కదా. ఫస్ట్ మీరు స్మార్త సంప్రదాయం నుంచి బయటికి వచ్చి వేరే సంప్రదాయాల చరిత్ర తెలుసుకుంటే మీకు అన్నీ అర్థమవుతాయి. నవనాథులని ఉంటారు. శ్రీమద్ భాగవతం 11th స్కందంలో జనక మహారాజుతో 9 మహాయోగుల సంభాషణ అనేది ఉంటుంది. ఆ 9 మంది నవనారాయణులే కలియుగంలో నవనాథులలాగా వచ్చిర్రు. లిస్టు పెడుతున్నా చూడండి. నవనారాయణులలో ఎవరు నవనాథులలాగా వచ్చారు, వాళ్ళు ఏ ప్రాంతంలో నుంచి వచ్చారు ఇక్కడ అటాచ్ చేస్తున్నా చూడండి. నాథ్ సంప్రదాయానికి సాయిబాబాకున్న సంబంధం ఏంటి? ఒక్కొక్క సంప్రదాయానికి వచ్చినప్పుడు అందులో ఎవరైతే ఆ సంప్రదాయాన్ని రిప్రజెంట్ చేస్తున్నారో కొన్ని గుర్తులు ఉంటాయి. అట్లనే నాథ్ సంప్రదాయం నుంచి వచ్చిన వాళ్ళల్లో కూడా కొన్ని గుర్తులు ఉంటాయి, అవి ఇక్కడ మ్యాచ్ అవుతున్నాయి చూడండి. ఇంకా మీకు సంప్రదాయం గురించి తెలుసుకోవాలి అని అంటే దుని ఎందుకు ఉంటుంది నాథ్ సంప్రదాయంలో, సాయిబాబా దుని ఎందుకు పెట్టిండు, మధుకరి భిక్ష నాథ సంప్రదాయంలో ఎందుకు ఉంటుంది, సాయిబాబా మధుకరి భిక్ష ఎలా పాటించిరు, ఊరు అవతల ద్వారకామాయి ఉంటే ఊరు లోపల చావడిలో ఎలా నిద్రించేవాళ్ళు, ఎన్ని రోజులు ద్వారకామాయిలో ఉంటుండే ఎన్ని రోజులు చావడిలో ఉండేవాళ్ళు, ఆ మధ్యలో ఒక రాయి ఉంటుంది, ఆ రాయికి ఉన్న స్పెషాలిటీ ఏంటి, ప్రతిదీ చూస్తే నాథ్ సంప్రదాయంకి సంబంధించిన లింక్స్ మీకు సాయిబాబా చరిత్రలో కనిపిస్తాయి. ఇంకా సంప్రదాయం గురించి చెప్పాలి అని అంటే నాథ సంప్రదాయంలో నాథ పంచకం అనేది ఒకటి ఉంది. మాధవనాథ్ మహారాజ్ రాసిరు 1924లో మాధవనాథ్ దీప్ ప్రకాష్ అనే దాంట్లో క్లియర్గా మెన్షన్ చేసిరు నాథ్ సంప్రదాయంలో నాథ పంచకంలో సాయిబాబా ఒక్కళ్ళు అని చెప్పి. షిరిడి సాయిబాబా దూండిరాజ్ పాలసీ నుంచి, గజానన్ మహారాజ్ షేగావ్, షీల్నాథ్ మహారాజ్ దేవాస్, గోపాల్ దాస్ మహారాజ్ నాసిక్. సరిపోయింది కదా సాయిబాబా సంప్రదాయం పూజించుకోవడానికి. ఇంకొకసారి సాయిబాబా విషయంలో సంప్రదాయం ఏంటి అని మాట్లాడకండి. ఎవరైనా పిలిస్తే పైసలు ఇస్తా అంటే కామ్గా వెళ్ళిపోయి హారతి ఇచ్చుకోండి. ఎందుకంటే సాయిబాబాకి అన్ని ప్రమాణాలు ఉన్నాయి, మీరు వచ్చి సాయిబాబాని అవైదికం అని చెప్పడానికి మీకు స్కోపే లేదు. అర్థమైంది అనుకుంటా. కరుణాకర్ సరిపోయిందారా? రమణ మహర్షి కన్నా సాయిబాబా ఎందుకు గొప్ప? ఎందుకు అని అంటే రమణ మహర్షి అనుకున్నారు సాయిబాబా గురించి ప్రపంచమంతా తెలియాలని చెప్పి. మరి ఇక్కడ సాయిబు అన్నావు, మరి పోయి రమణాశ్రమం ముందు ధర్నా చేయరా. మస్తాన్ స్వామికి బ్రహ్మజ్ఞానం ఎట్లొచ్చింది? ఆ మస్తాన్ స్వామి శరీరాన్ని తన దేహం వదిలేసినప్పుడు శివాలయంకి సంబంధించిన పల్లకిలో తీసుకుపోయి ఒక మందిరం కట్టి సమాధి మీద శివలింగం ఎట్లా పెట్టించిరు, ఎదురుగా నంది ఎట్లా పెట్టించిరు, దీనికి మందిరం ఎట్లా కట్టిరా, గొడవ చేయరా నీకు దమ్ముంటే. హర హర మహాదేవ.